జీవం కలిగిన తండ్రి, నీకు వందనములు. ఈ పునరుద్ధాన దినమున పునరుద్ధానుడు అయిన నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు గాను నీవు మాకిచ్చిన భాగ్యముకై వందనములు. దేవా, నీ సింహాసనం నుండి నీవు మీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి విధమైన దురాత్మ శక్తులను, అంధకార శక్తులను యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ఉన్నాను. దేవా, మీ సింహాసనం నుండి నీవు మాతో, మా అందరితో మాట్లాడి మీ దాసుని బలపరిచి సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ చేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 234. జీవంబునిచ్చిన దేవుడా, నే పాడేదా నీకు నిరంతరం. హల్లెలూయా హల్లెలూయా. పావానుండా నీకు పలుమారు, నేనింకేమియంగ పాత్రుండను. హల్లెలూయా హల్లెలూయా. జీవంబునిచ్చిన దేవుడా, నే పాడేదా నీకు నిరంతరం. హల్లెలూయా హల్లెలూయా. పావానుండా నీకు పలుమార్లు, నేనింకేమియంగ పాత్రుండను. హల్లెలూయా హల్లెలూయా. వెలిగించినావు వెలిగించినావు, గాలిని మాకై కలుగజేసి. వెలిగించినావు వెలిగించినావు, గాలిని మాకై కలుగజేసి. అనుదినము మాకు ఆహారమిచ్చి, ఊపిరి పోసి కాపాడినావు. అనుదినము మాకు ఆహారమిచ్చి, ఊపిరి పోసి కాపాడినావు. ఎంచాలే కానీ మంచి పనులు, హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్. ఎంచాలే కానీ మంచి పనులు, హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్. హితుడా నీకే ఈ స్తుతి గీతము, హితుడా నీకే ఈ స్తుతి గీతము. హల్లెలూయా హల్లెలూయా. జీవంబునిచ్చిన దేవుడా, నే పాడేదా నీకు నిరంతరం. హల్లెలూయా హల్లెలూయా. పావానుండా నీకు పలుమార్లు, నేనింకేమియంగ పాత్రుండను. హల్లెలూయా హల్లెలూయా. కరుణా కిరీటమిచ్చేనని, గడి గడికి నాతో నడిచేనని. కరుణా కిరీటమిచ్చేనని, గడి గడికి నాతో నడిచేనని. కోపించువాడు కాడంచునా, పాపంబులెల్లా పాటింపాడు. కోపించువాడు కాడంచునా, పాపంబులెల్లా పాటింపాడు. ఎంచాలే కానీ మంచి పనులు, హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్. ఎంచాలే కానీ మంచి పనులు, హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్. హితుడా నీకే ఈ స్తుతి గీతము, హితుడా నీకే ఈ స్తుతి గీతము. హల్లెలూయా
హల్లెలూయా. జీవంబు నిచ్చిన దేవుడా, నే పాడేదా నీకు నిరంతరం. హల్లెలూయా హల్లెలూయా. పావానుండా నీకు పలుమార్లు, నేనింకేమీ అంగపాత్రుండను. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి మనము ఫిలిప్పీ 4:19 చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. ఈజ్ దెర్ ఎనీవన్ హూ కెనాట్ అండర్స్టాండ్ తెలుగు? ఎనీవన్ హూ కెన్ నాట్ ఫాలో తెలుగు? ఓకే, సమయం కొంచెంగా ఉంది కాబట్టి మనం ఈ కొన్ని నిమిషాల్లో ఒక భాష అయితే త్వరగా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చని తెలుగులోనే ఈ సందేశాన్ని వినిపిస్తున్నాం. ఫిలిప్పీ 4:19 మనమందరం కలిసి చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అదే అధ్యాయంలో 6వ వచనము 7వ వచనం అందరం చదువుదాం. 6, 7. దేవుని గురించి చింతపడకూడదు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, యేసుక్రీస్తు వారి పేట స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాలం సెషన్లో ఇప్పటి వరకు దయ చూపించావు. నీ దాసులు మీరు బలపరిచి పలు విధాలుగా మాట్లాడుతూ వచ్చినందుకు కొరకు స్తోత్రములు. ప్రియమైన యవన బిడ్డలు వారి హృదయాల్లో ఈ సందేశం భద్రపరచుకోవడానికి సహాయపడము. ఈ సమయంలో కూడా తండ్రి, మీ వాక్యంలో నుండి మీ దాసునికి ఇచ్చిన అనుభవంలో నుండి కొన్ని సంగతులు మీరు నేర్చుకోవడానికి సహాయపడము. మీకే మహిమ చెల్లించి యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మన ప్రతి అవసరము తీర్చును అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వాగ్దానము నా జీవితంలో ఎలాగ నెరవేరుతూ వచ్చిందో కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. అంటే ఉదాహరణ అంటే నా అనుభవంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మీకు పంచుకోగోరుతూ ఉంటున్నాను. ప్రారంభ దినాల్లో ఈ వాగ్దానాలు, ప్రభు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో ఈ వాగ్దానాలు ఎలాగ నెరవేరుతాయి అనేది మనకు గ్రహింపు ఉండదు. కానీ దేవుడైతే తన వాగ్దానాలు నెరవేరుస్తూనే ఉంటాడు, కానీ మనం గ్రహించలేని వారంగా ఉంటాం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది, ఓ ఈ వాగ్దానం ప్రకారంగా దేవుడు నా అవసరాలు తీర్చినాడు కదా అనని అప్పుడు ప్రభువును స్తుతించే వారంగా ఉంటాం. నేను స్టూడెంట్గా ఉన్న దినాలలో ప్రభు నన్ను రక్షించాడు. 1976వ సంవత్సరము మే నెల 20వ తేదీన ప్రభు నా హృదయాన్ని తెరిచినాడు. అంతకుముందు ఎప్పుడు నేను చర్చికి వెళ్ళలేదు. అసలు చర్చి ఎలా ఉండదో కూడా తెలియదు. మా తాతలు కానీ మా తల్లిదండ్రులు ఎవరు కూడా క్రైస్తవులు కాదు. ఒక సహోదరుడు, ఒక క్రైస్తవ సహోదరుడు అప్పుడప్పుడు దేవుని మాటలు చెప్పేవాడు. ప్రభు ఆత్మ నన్ను దర్శించి రక్షించాడు. ఆ తర్వాత ఆ దినాలు నేను చదువుకుంటున్నాను. మేము కొంత ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నాం. మా నాయన వ్యవసాయం చేసేవాడు. పొలాలు పండేవి కాదు, వర్షం కురిసేది కాదు, పొలం పండదు, పండిన సంవత్సరంలో రేటు ఉండదు. మీ అందరికంటే ఉద్యోగస్తులకు తెలియదు ఈ కష్టాలు. ఎందుకంటే సింప్లీ గోయింగ్ మంత్లీ గెటింగ్. కనుక వీళ్ళు ఉద్యోగం చేసినా చేయకపోయినా, వర్షం కురిసినా వర్షం కురవకపోయినా వీళ్ళ జీతం మాత్రం వీళ్ళకి వచ్చింది. అలానే పొలంలో పనిచేసే వాళ్ళకి అలా ఉండదండి. కనుక చాలా కష్టంగా ఉంటుంది. కనుక నేను ఆ రీతిగా ఉండేవాడిని. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను చదువుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? పొలము పని చేశాను. ఇంకా ఏం చేశాను తెలుసా? కూలి పని కూడా చేశాను. ఆ దినాల్లో రోజు కూలి 3 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దినమంతా పని చేస్తే 3 రూపాయలు ఇచ్చేవాళ్ళు. సో ఆ రీతిగా కూలి పని చేసినాను. మా పొలంలో కూడా పని చేస్తూ వచ్చాను. కనుక నాకు ఎండాకాలము మే మాసములో ఆ ఎండలో పనిచేయడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు.
ఎయిర్ కండిషన్ రూమ్లో ఉండడం అంటే కూడా నాకు తెలుసు. తర్వాత దినాల్లో ప్రభు నన్ను ఆ రీతిగా నా ఉద్యోగంలో 23 సంవత్సరాల ఉద్యోగంలో అంతా కూడా ఎయిర్ కండిషన్ రూమ్లోనే నేను పనిచేసినాను. అంటే ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసము, ఈ రెండింటిలో ఉండేటువంటి సుఖము కష్టము ప్రభు నేర్పించాయి. ఆ దినాల్లో చదువుకోవడానికి అవకాశం లేకుండా పోయి ఆ సంవత్సరం కూలి పని చేశాను, పొలంలో పనిచేస్తూ వచ్చాను. తర్వాత సంవత్సరము కొంచెం అవకాశం దొరికితే కాలేజీలో చేరాను, ఫీజు పే చేసి. కాలేజీలో చేరితే సరిపోదు కదా, కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? క్లుప్తంగా చెప్తున్నాను, నేను ప్రైవేట్ చెప్పుకునేవాడిని. 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు, 4, 5 తరగతి పిల్లలకు ప్రైవేట్ చెప్పేవాడిని 3 స్థలాల్లో. ఆ రీతిగా ఆ ట్యూషన్ మనీతో రూమ్ రెంట్ కట్టుకొని అన్నం తయారు చేసుకుంటూ చదువుకున్నాను. అలాంటి దినాల్లో ప్రభు నన్ను రక్షించాడు. ఈ దినాల్లో డబ్బులు పంపిస్తేనే చదువు రాదు. ఇక ఈ రీతిగా చదువుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, కానీ ఉంటారు, ఎక్కడ లేరని నేను చెప్పడం లేదు, కానీ ఆ రీతిగా అలాంటి అనుభవాలు గుండా తీసుకెళ్లాడు ప్రభు నన్ను. ఈ రీతిగా చదువుకోవడం వలన కాలేజ్ అంతటిలో నాకు ఫస్ట్ ర్యాంక్ ప్రభు ఇచ్చాడు. రోజుకి 6 గంటలు ట్యూషన్ చెప్పాలి నేను. నా భోజనం తయారు చేసుకోవాలి. కాలేజీకి నడిచిపోవడానికి పల్సర్ లేదు, 2 కాళ్ళ నంబర్ 11 ఉండేదనమాట అంతే. సో 11 నంబర్ సిటీ బస్ ఎక్కి 3 కిలోమీటర్లు నడిచి కాలేజీకి వెళ్ళి మళ్ళీ నడిచి రావాలా, ఆ రీతిగా ఉండేదనమాట. ఆ దినాల్లో మా ప్రిన్సిపల్ గారు నాకు కాలేజీ ఫీజు కట్టడానికి మా కాలేజీ కరస్పాండెంట్ గారితో మాట్లాడిచ్చాడు. కాలేజీ కరస్పాండెంట్ కమ్ సెక్రటరీ ఆయన కాలేజీ ఫీజు పే చేసేవాడు. సరే, బీఎస్సీ అయిపోవచ్చింది, ఎంఎస్సీకి వెళ్ళాలి. ఎంఎస్సీలో ట్యూషన్ చెప్పుకోవడానికి కుదురుతుందా? ఎట్లా? చాలా డబ్బు కావాలి కదా ఎంఎస్సీ చదవాలంటే. మరి ఎట్లా అని అప్పుడు ప్రభు నన్ను రక్షించాడు కనుక, ప్రభు కనికరం గలవాడు. ఈ వాగ్దానాన్ని తెలియదు. 1 సంవత్సరమే ప్రభు నమ్ముకున్నప్పటికీ, సరే ఈ ధనవంతుడైన ఈయన నా పరీక్ష ఫీజు కడుతున్నాడు, ట్యూషన్ ఫీజు పే చేస్తున్నాడు. సరే పరీక్షలైనాక ధనవంతుని అడుగుదాంలే, నాకు ఎంఎస్సీ కావడానికి డబ్బులు ఇవ్వండి అని ఇప్పుడే ఎందుకులే అనుకొని తలస్తూ ఉన్నాను. దేవుడు మన పక్షంగా ఎట్లా మాట్లాడతాడు? కాలేజీ యానివర్సరీ అయిపోయింది, నేను కాలేజీ ప్రెసిడెంట్ని. కాలేజీ అంతట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే కాలేజీ ప్రెసిడెంట్. సో మా కాలేజీ చాలా పెద్ద కాలేజీ. ఆ దినాల్లోనే 74-77లో 1500 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజ్ చీరాల, ఆ కాలేజీలో చదువుకున్నాను నేను. సో ఆ కాలేజీ అంతా నేను ప్రెసిడెంట్ని. కాలేజీ యానివర్సరీ అయింది, భోజనాలు అయినాయి. అప్పుడు ప్రిన్సిపల్ గారు కాలేజ్ కరస్పాండెంట్ గారు కారులో వెళ్తూ, నువ్వు కూడా రావయ్యా అన్నాడు. కారులో ఎక్కమన్నాడు. అసలు కారులో ఎక్కడం అంటే ఆ దినాలు ఎలా ఉండేది? కాలేజీ ప్రెసిడెంట్గా ఫస్ట్ ఇనాగరల్ అడ్రస్లో ప్రెసిడెంట్ ఆఫ్ కాలేజ్ మాట్లాడాలి. ఆ దినాన నాకు సరి అయినటువంటి షర్ట్ లేదు. చెప్తున్నాను కదా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాను నేను. సరి అయిన షర్ట్ లేదు నాకు. మా రూమ్మేట్ షర్ట్ వేసుకుని వెళ్ళి నేను ఇనాగరల్ అడ్రస్ ఇచ్చిన అన్నమాట. సో కనుక ఆయన కారు ఎక్కమన్నాడు. ఎక్కాను. కొంత దూరం పోయిన తర్వాత, సార్ నేను ఇక్కడే ఉంటాను, నా కారు ఆపండి అన్నాను. అప్పుడు ఆయన కరస్పాండెంట్ గారు ఏమడిగారంటే, నీ భోజనం ఏం చేస్తావు అని అడిగాడు. ఎందుకంటే అక్కడ ఏ మెస్సులు లేవు, హోటల్స్ లేవు, ఊరికి వెలుపల ఉంటుంది ఆ స్థలము. అంటే సార్ నేనే తయారు చేసుకుంటానండి అన్నాను. నేను దిగేసాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వారిద్దరు వెళ్ళిన తర్వాత ఏం సంభాషణ జరిగిందో నాకు తెలియదు. మరుసటి రోజు ప్రిన్సిపల్ గారు పిలిచి, నువ్వు వెళ్ళి కరస్పాండెంట్ కలువు, నీ ఎంఎస్సీ చదవడానికి కావాల్సిన డబ్బంతా ఏర్పాటు చేశాము అన్నాడు. నేను వెళ్ళాను. కరస్పాండెంట్ గారి దగ్గరికి వెళ్తే, ఏంటబ్బాయి క్లాసులో బాగా అల్లరి చేస్తావా అన్నాడు. లేదు సార్ అన్నాను. సరే ఎన్ని మార్కులు వస్తాయి? ఫస్ట్ క్లాస్ వస్తుందా అన్నాడు. సార్ ఫస్ట్ క్లాస్ వస్తుంది అన్నాడు. ఫస్ట్ క్లాస్ అంటే 60 మార్కులు కాదు అన్నాడు. లేదండి, నాకు సెకండ్ ఇయర్లో 73% ఉంది, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తాయి, 80 దాకా వస్తాయని చెప్పాను అనమాట. సరే పో, బాగా చదువుకో అన్నాడు. అంతే. నేను అడగకుండానే నేను కారు దిగిన తర్వాత ప్రిన్సిపల్ గారు కరస్పాండెంట్ గారు ఇద్దరు నా గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళు మన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ కాలేజీలో ఎన్నో విషయాలు ఉంటాయి మాట్లాడుకోవడానికి. మరి ఇంకెవరైనా గొప్పవారి గురించి మాట్లాడుకోవచ్చు. కానీ
ఒక స్టూడెంట్ గురించి ప్రిన్సిపల్ గారు కరెస్పాండెంట్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? నేనేం అలర్ చేసేవాడిని, స్ట్రైకులు చేయించేవాడిని కాదు కదా. దేవుడే వారి మధ్యలో ఉండి నా అవసరం ఏంటి ఎరిగి వారితో మాట్లాడాడు. ఆ రీతిగా ఎంఎస్సి చదవడానికి అవసరమైన డబ్బంతా కూడా ధనవంతుడు పంపించాడు. ఎలాగుండేదంటే పోస్ట్ కార్డ్ రాస్తే 3వ నాడు లేక 4వ నాడు డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చేదనమాట. ఏ తల్లిదండ్రులు కూడా పంపించలేరు. ఆ రీతిగా ఎంఎస్సి చదవడానికి అవసరమైనటువంటి సొమంతటిని ప్రభువు సమకూర్చినాడు. దేవుడు మన ప్రతి అవసరము తీర్చేవాడు అనేది ఆ దినాల్లో నాకు తెలియదు, ఈ వాగ్దానాలు తెలియదు. కానీ నాకు తెలియకపోయినా సరే దేవుడు వాగ్దానం, ఆయన వాగ్దానం ఆయనకి తెలుసు, నెరవేర్చే దేవుడు. ఉదయకాలం మనం చూసినాం కదా, మనము దేవునికి అవసరమైన వారము. మనము దేవుని పని చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడు. కానీ కాలేజీ క్యాంపస్లో మా క్లాస్మేట్స్ అందరికీ సాక్ష్యం చెప్పేవాడిని. ఎవరిని విడిచిపెట్టేవాడిని కాదు, ప్రతి ఒక్కరికి సువార్త చెప్పేవాడిని. ప్రయాణం చేస్తూ ఉంటే బస్సులో నా పక్కన కూర్చొని విడిచిపెట్టేవాడే కాదు, వాడికి సువార్త చెప్పేవాడిని తప్పనిసరిగా. ట్రైన్లో ప్రయాణం చేసినా, నడుస్తూ ఉంటే ఎవరైనా తోడయ్యారనుకోండి, వానికి కూడా సువార్త చెప్పేవాడిని. ఎప్పుడైతే మన ప్రభువును మనం మోసుకుని పోతామో, మన ప్రభువును మనం సేవిస్తామో, మనకి ఏది అవసరమో మనం అడగక మునిపి ఆయనకి తెలుసు. ఉదయకాలం మనం విన్నాం కదా, బిడ్డ యొక్క అవసరాలు ఏమిటో బిడ్డ కంటే ఎవరికి ఎక్కువగా తెలుస్తాయి? తల్లికి. ఆ రీతిగా నేను అడక్క మునిపే దేవుడు నా అవసరాలు తీరుస్తూ వచ్చాడు. అనగా ఇది అద్భుతకరమైనటువంటి విధానంలో ప్రభు నా అవసరాలు తీర్చాడు. సరే, ఎంఎస్సీ అయిన తర్వాత ఉద్యోగం. నాకు ఏంటంటే గట్టి నమ్మకము, మా కాలేజీలోనే నాకు మ్యాథమెటిక్స్ లెక్చరర్ పోస్ట్ వస్తుంది. నేనంటే ఈయనకి చాలా ఇష్టము. అసలు నాకు లెక్చరర్ పోస్ట్ అంటే ఎంత ఇష్టం అంటే, చిన్నప్పటి నుంచి కూడా నేను టీచర్ని. టీచర్ ప్రొఫెషన్ నాకు చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా నేను లెక్చర్ని అవుతాను అనుకున్నాను. మ్యాథమెటిక్స్ లెక్చరర్ మా కాలేజీలో. మా కరెస్పాండెంట్ గారు కూడా అదే కోరిక, నన్ను కాలేజీ లెక్చరర్గా తీసుకోవాలని కూడా ఆయనకు కోరిక ఉండేది. కానీ దేవుని ఏర్పాట్లు వేరుగా ఉంటాయి. ఒకవేళ ఆయన కనుక నాకు లెక్చర్ ఉద్యోగం ఇచ్చుంటే, ఆ మనుషుడు ఇచ్చినా అండి ఈ అబ్బాయికి ఉద్యోగము అని అందరూ అనేవాళ్ళు. మా గ్రామంలో అందరూ ఇది అనేవాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ అనేవాళ్ళు, ఏమో లేదు లేవయ్యా ఆయన ఇచ్చాడు నీకు ఉద్యోగం, లేదా నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగం అని అంటారు. అది దేవునికి మహిమ ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ దినాల్లో ఆయన అమెరికాకి వెళ్ళాడు. ఆయన లేని దినాల్లో మరొక ఆయన లెక్చర్గా అపాయింట్ చేసుకున్నారు. ఇంకా నాది ఎంఎస్సీ అయిపోలేదు. ఆయన ఉంటే ఏం చేసేవాడంటే, నాకు ఎంఎస్సీ అయిపోయే వరకు ఆ పోస్ట్ అట్నే పెట్టి నాకే ఇచ్చుండేవాడు. ఆయన అమెరికాకు పోవడము, వేరే వాళ్ళు ఏం చేశారంటే వేరే ఒక అతను రిక్రూట్ చేసుకున్నారు. సరే, ఆయన తిరిగి వచ్చాడు. నాకైతే ఉద్యోగం ఇవ్వాలని ఆశ ఉంది ఆయనకి, కానీ ఖాళీ లేవు. సో దేవుడు ఆ రీతిగా మూసేశాడు. ఇప్పుడు నేను ఎంఎస్సీ చదువుతూ ఉండగానే టెలికాం ఇంజనీర్గా అప్లై చేశాను. అప్లికేషన్ ₹1000, వెంటనే ఉద్యోగం వచ్చేసింది. మీలో కొంతమంది తెలిసిండు, మెరిట్ మార్క్స్ని బట్టి టెలికాం డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇస్తారు. ఆ దినాల్లో ఏ రిటర్న్ టెస్ట్ లేదు, ఏ ఇంటర్వ్యూ కూడా లేదు, సింప్లీ మార్క్స్ అనమాట, అంతే. ఆ రీతిగా ₹1 ఉద్యోగంతో, ₹1 అప్లికేషన్తో ఉద్యోగం వచ్చింది. అప్పటికి ఇంకా ఎంఎస్సీ పూర్తి కాలేదు, లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తూ ఉంటున్నాను. తర్వాత స్కాలర్షిప్ వచ్చింది. సెకండ్ ఇయర్లో ఉండగా ఫస్ట్ ఇయర్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. కానీ దేవుని వాక్యం వింటున్నాం కదా, కనుక దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. ₹1000 వచ్చింది ఆ దినాల్లో, అది 1978. సో ₹1000 ప్రభు భాగం ఎంత ఇవ్వాలి? ₹100 ఇవ్వాలి. సో ₹100 తీసి పక్కన పెట్టాను. అక్కడ నేను వెళ్ళే మందిరానికి ఇవ్వాల్సింది పోయి ఇవ్వకుండా ఏం చేశానంటే, ఇంకో చోట అవసరం ఉన్నది, ఇక్కడ చాలా పెద్ద మందిరం, ఎలాగైనా పెద్ద బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఎందుకులే వేరే చోట ఇద్దామని ఏం చేశానంటే దాచిపెట్టాను. సరే, ఈ లోపుగా కాన్వకేషన్కి వచ్చాను. నేను ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడే క్రమంగా నేను కాన్వకేషన్కి వచ్చేవాడిని ఇక్కడికి హైదరాబాద్కి. మా నాయన ఇంటి దగ్గర నుంచి కబురు చేశాడు, కొంతమంది కాన్వకేషన్కి వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది, మా అబ్బాయి దగ్గర డబ్బులు ఉంటే తీసుకొని రమ్మను అని. నేనేం చేశానంటే, నా దగ్గర అన్నీ అయిపోయినాయి, ₹100 ₹50 మా నాయనకి ఇచ్చి పంపించా. ఇంకొక ₹50 ఉన్నాయి, నా అవసరం వచ్చింది వాడుకున్నాను. దేవుని భాగము దేవునికి ఇవ్వకుండా ఆ రీతిగా నేను వాడుకున్న దాన్ని బట్టి
ఆ తర్వాత దినాల్లో నేను చాలా ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్ళాను. మళ్ళీ ఆయనకు ఉత్తరం రాస్తే డబ్బులు వస్తాయి. ఏమని రాయాలి? ఇక్కడ అవసరం ఏం లేదు. అవసరం లేకుండా నాకు ఫలానా అవసరం ఉందని ఎట్లా రాస్తాం? అబద్ధం, మనం విశ్వాసులం కదా. అక్కడేమో సప్లై సోర్స్ ఉంది, దాన్ని తీసుకోవడానికేమో ఇక్కడ అవసరం లేదు. ఆ రీతిగా ఒక 5-6 నెలలు భలే ఇబ్బంది పడిపోయాను. అప్పుడు ప్రభు దగ్గర క్షమాపణ అడిగా. ప్రభువా, నేను బుద్ధి లేని పని చేసినాను, నీ భాగాన్ని నీకు ఇవ్వకుండా నేను దొంగిలించినాను నాయన అని చెప్పి క్షమాపణ అడిగాను. ప్రభువా, 2వ సంవత్సరం వచ్చిన స్కాలర్షిప్లో మొదటి సంవత్సరం భాగము ప్లస్ వడ్డీ, 2వ సంవత్సరం వచ్చిన స్కాలర్షిప్లో మళ్ళీ 2వ సంవత్సరం భాగం కూడా ఇస్తాను ప్రభువా అని చెప్పి తీర్మానం చేసుకున్నాను. తర్వాత 2వ సంవత్సరం స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం భాగము, దాని వడ్డీ, 2వ సంవత్సరం ఇవ్వాల్సిన అంతా కూడా ప్రభుకి ఇచ్చాను. అక్కడ నుండి ఇంకెన్నడూ కూడా ప్రభుకి ఇచ్చే విషయంలో నేను వెనకకు తీయలేదు. ఇందా మనం చూసినాము, దేవుని సేవ కొరకు, దేవుని సేవకుల కొరకు ఒక అవసరతల్లో మనం పాలు పొందినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను తీర్చేవాడు. ఆ రీతిగా ఆ పాఠం నేర్చుకున్నాను. ఈ రోజు వరకు కూడా ప్రభు నన్ను కనికరిస్తూ వచ్చాయి. హైదరాబాద్కు వచ్చాను. ఆ దినాల్లో యూత్ మీటింగ్లో సహోదరుడు పాల్ గిడియోన్, ఇంకా సిరిల్ బ్రదరు, ఇంకా మేమందరం కాంటెంపరీస్ అనమాట. మేమందరం ఇలాగనే యూత్ మీటింగ్లో కూర్చున్నాం. అది నాన్న ఏమన్నా అసలు అర్థమైందా? సో 80లో మేము ఇలాగ యూత్లో కూర్చొని ఇప్పుడు దేవుని సేవకులుగా దేవుని సేవ చేస్తున్నాం. కనుక మీలో దేవుడు ఎవరిని సిద్ధపరుస్తున్నాడో తెలియదు. ఆ దినాల్లో నేను దేవుని సేవకుని అవుతానని అనుకోలేదు, సేవ గురించి తెలియదు. కానీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి అనేక విధాలుగా ఆయన సిద్ధపరిచాడు. ఆ తర్వాత ఇక్కడ ట్రైనింగ్ చేసే దినాల్లో, ఆ దినాల్లో నెలకి స్టైఫండ్ 225 రూపాయలు. ఇప్పుడు రోజుకే వస్తుంది స్టైఫండ్ 225 రూపాయలు. 225 రూపాయల్లో ప్రభు భాగం ఎంత ఇవ్వాలి? 22.5. 25 రూపాయలే ఇవ్వాలా ప్రభుకి. ఏం లెక్కగట్టి ₹1 ఎందుకు ఇవ్వాలా? ఏ 2.5 రూపాయలు ఎక్కువ ఇస్తే అని చెప్పి ఆ రీతిగా 25 రూపాయలు తీసి, అంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నా. ఇవన్నీ మనం చెప్పకూడదు, ఇది నా ఘనత కూడా కాదు, దెబ్బలు తిని నేర్చుకున్న సంగతులు మీకు చెప్తున్నాను. అట్లా 25 రూపాయలు తీసి ప్రభుకు అప్పగించేవాడిని, ప్రభు భాగం ఇచ్చేవాడిని. ఇంకపోతే ఎంత ఉండేవి? 225లో 175 ఉండేవి. 160 రూపాయలు మెస్ బిల్లు పోయేది. 15 రూపాయలే ఉండేవి నెలంతటికి. మేము దోమలు కూడా హాస్టల్లో ఉండేవాళ్ళం అప్పుడు. అక్కడి నుంచి హెబ్రోన్కి నడిచిపోయేవాడిని. ప్రతి మీటింగ్కి, ఆరాధన నడిచిపోతూ, ఎందుకంటే బస్సులో వెళ్తే మళ్ళీ అవి సరిపోవు. 15 రూపాయలతో నెలంతా కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఈ రీతిగా ప్రభు అనేక అనుభవాలు గుండా తీసుకుని పోతూ వచ్చాడు. దేవుడు అవసరాలు తీరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఇక్కడే టెలిఫోన్ భవన్ అని మీలో కొంతమంది తెలిసి ఉంటుంది. ఆ టెలిఫోన్ భవన్ 3rd ఫ్లోర్లో టెలికామ్ ఇంజనీర్గా నేను 2 సంవత్సరాలు పనిచేసి మళ్ళా విజయవాడకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాను. అక్కడ నుండి శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో సైంటిస్ట్గా సెలక్షన్ వచ్చింది. అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా నాకు అక్కడ వెళ్ళడానికి ఇష్టం లేదు. జీతంలో పెద్ద తేడా లేదు, 15 రూపాయల డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి. వెళ్ళాలని మనసు లేదు, అక్కడ మన సహవాసం లేదు. విజయవాడ సహవాసం ఉంది, గొప్ప బైబిల్ పండితుడు ఉన్నాడు అక్కడ, దేవుని సేవకుడు. పైగా అక్కడ యూత్ మీటింగ్ నడిపిస్తూ ఉంటున్నాను. ఇవన్నీ విడిచిపెట్టుకుని అక్కడ ఎందుకు పోవాలి అనుకున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 7వ వచనం చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 7వ వచనం. చాలు చదివారా జాగ్రత్తగా. 6వ వచనం చూస్తే, మీరు ఈ పర్వతం వద్ద నివసించిన కాలము చాలును, మీరు బయలుదేరి దక్షిణ దిక్కునున్న సముద్ర తీరమునున్న స్థలమునకు వెళ్ళుడి. నేను విజయవాడలో పనిచేస్తున్నాను. ఈ శ్రీహరికోట విజయవాడకు దక్షిణంగా ఉంటుంది. ఇది సముద్ర తీరము, ఐలాండ్. అసలు అది అంత ఖచ్చితంగా ప్రభు మాట్లాడాడు. ఈ పర్వతం వద్ద నివసించిన కాలము చాలును. అది కర్మేలు పర్వతం, మందిరం పేరు.
ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. ఇంకా ఇష్టం లేకపోయినా సరే ప్రభు మాటకు లోబడి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు మా కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ పని ఆరంభించినాడు 1985వ సంవత్సరంలో. గత సంవత్సరం సిల్వర్ జూబిలీ జరిగింది అక్కడ. సో ఆ పని ఆరంభించినప్పుడు మేము ఒక స్కూల్లో గ్యాదర్ అయ్యాం, ఎలిమెంటరీ స్కూల్లో. నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆ దినాల్లో సైంటిఫిక్ అసిస్టెంట్ అనేవాళ్ళు, ఇప్పుడు సైంటిస్ట్ సి అంటారు. ఆదివారం నాడు సైకిల్ మీద చీపురు చాపలు పెట్టుకుని ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఊడ్చి చాపలేసి మళ్ళా ఇంటికి వచ్చి సిద్ధపడి వెళ్ళేవాడిని. నేనే బోధ చేయాలా, నేనే ఊడ్చుకోవాలా, ఇంకెవరు లేరు. ఆ రీతిగా ప్రభు అక్కడ పని ఆరంభం చేశాడు. ఆ రీతిగా క్రమక్రమేణా ప్రభు కొంతమందిని రక్షించి సంఘంతో చేరుస్తూ వచ్చాడు. ఆయా స్థలాలు రక్షించేవాడు ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు కూడా సహవాసంలోనికి వచ్చారు. 1 సంవత్సరం అయిందో లేదో నాకు బెంగళూరుకి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. అప్పుడు ఈ ఇన్ఫాన్సీ చర్చ్ ఈజ్ ఇన్ ఇన్ఫాన్సీ అంటే చిన్న శిశువు లాంటి సంఘం. స్థలము లేదు, మందిరము లేదు, సేవకుడు లేడు. ఒక స్కూల్లో గ్యాదర్ అవుతున్నాం. ఇప్పుడు ఎవరైనా సేవకుని తీసుకొచ్చి పెడితే సేవకుని ఎవరు పోషిస్తారు? ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళిపోతే ఇంకా పరిచర్య ముగించబడుతుంది. దాదాపుగా ఎవరు లేరనుకోవాలి. మేము 5గురు ఒక బ్యాచ్. ఈ 5గురిలో 4 వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉండిపోయాను. అప్పుడు మా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, నేను ఇక్కడ కొంతకాలం ఉంటానని. లేదండి, అవసరము, అక్కడ చాలా ప్రాముఖ్యం, మీరు బెంగళూరు రావాలి అన్నాడు. సరే, ప్రార్థన చేస్తూ వచ్చాం. సరే, ఆ తర్వాత దినాలు ఆయన తొందర చేయలేదు, నన్ను ఇక్కడే ఉంచారు. షార్లో ఉన్నాను. మిగిలిన వాళ్ళందరూ బెంగళూరుకు వెళ్ళిపోయారు. అక్కడ మంచి ప్రాజెక్ట్ అది. వాళ్ళందరితో ఒకరి తర్వాత ఒకరు జర్మనీకి పంపించబడ్డారు. అప్పుడు నేను కూడా వెళ్ళాను. అప్పుడప్పుడు అఫీషియల్ టూర్లో వెళ్తాను బెంగళూరుకి. సార్, నన్నెందుకు మీరు జర్మనీ పంపరు అంటే, నీవు శ్రీహరికోట నుంచి బెంగళూరుకు వచ్చి ఉంటే మొట్టమొదటి నిన్నే పంపించేవాడిని అన్నాడు మేనేజర్. నిజంగానే పంపించుండేవాడు, ఎందుకంటే నేనంటే ఆయనకి చాలా ఇష్టం. సో ఇప్పుడు జర్మనీ ట్రిప్ కొరకు బెంగళూరు వెళ్ళడమా, ప్రభు పని కొరకు, ప్రభు యొక్క అవసరత కొరకు ఇక్కడ ఉండడమా? ఆ రీతిగా ప్రభు ఇచ్చిన కృప ఏంటంటే, జర్మనీ ట్రిప్ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ ప్రభు పని ఉన్నది కనుక ఇక్కడే ఉందాము అనేటువంటి తీర్మానాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ రీతిగా షార్లోనే ఉండిపోయాను, శ్రీహరికోటలోనే ఉండిపోయాను. కనుక నాకు జర్మనీ ట్రిప్ లేదు. అది నాలో వాళ్ళు 6 నెలలు వెళ్ళేవారు. జర్మనీ ట్రిప్ అంటే ఓ రోజు 2 రోజులు కాదు, 6 నెలలు జర్మనీలో ఉంటే ఆ దినాల్లోనే దాదాపుగా 60-70 వేలు సంపాదించుకున్నారు. ఇది అక్రమ సంపాదన కాదు, లంచాలు తీసుకునే ఉద్యోగం కాదు అది. మేము విదేశాలకు వెళ్ళినప్పుడు మాకు ఒక రోజుకి ఆ దినాల్లో $50 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు $100 ఇస్తారు. ఈ $100లో $10 కూడా ఖర్చు ఉండదు, మిగతా డబ్బులన్నీ కూడా మిగిలించుకొని తెచ్చుకుంటారన్నమాట. అది ఇది అక్రమ సంపాదన ఏం కాదు. సో నేను ఉండిపోవడం వలన ప్రభు పని జరుగుతూ వచ్చింది. కానీ ఇందాక మనం ఉదయకాలం నేర్చుకున్నాం కదా, మనము ప్రభు యొక్క అవసరత తీరిస్తే ప్రభు మన అవసరత తీరుస్తాడు. ప్రభుకు కూడా అవసరత ఉన్నది కనుక ఆ దినాల్లో అక్కడే ఉండిపోయి ప్రభు పని చేస్తూ వచ్చాం. వారందరూ జర్మనీకి వెళ్ళిన దాదాపు 12 సంవత్సరాల తర్వాత ప్రభు నాకు కూడా విదేశాలకి ద్వారం తెరిచాడు. 2 దేశాలకి ప్రభుత్వం వాళ్ళు పంపించారు. ఒకటి మారిషియస్ అనేటువంటి దేశానికి ఒక 40 రోజులు, ఆ తర్వాత ఇండోనేషియా అనేటువంటి దేశానికి 6 నెలలు పంపించినాడు. వారందరికీ 6 నెలలే, నాకు ఎన్ని రోజులు? 6 నెలల 40 రోజులు, 2 దేశాలు. కనుక ప్రభు ఎంత నమ్మదగిన వాడో జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు సేవ కొరకై మనం అందుబాటులో ఉండి కొన్నిసార్లు మనం కొన్నిటిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆయన అన్యాయస్తుడు కాదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు.
యవనస్తులు చదవండి కదా, మీరు కౌన్సిలర్ కదా పెద్దవారు, యవనస్తులకు అవకాశం ఇవ్వండి. యవనస్తులు చదవండి. అక్కడేమో 10వ వచనమే. ఇప్పుడు అందరం కలిసి చదుదాం. 10వ వచనం చదవండి. కనుక ప్రభు యొక్క సేవలో మనం ఏం ప్రయాసపడినామో దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన కొరకు మనం ఏది పోగొట్టుకున్నామో దానికి 100 రెట్లుగా ప్రభు మనకిస్తాయి. కనుక ఫస్ట్ టైం నేను మారిషియస్కి వెళ్తూ బెంగళూరు నుండి బాంబే నుండి మారిషియస్కి వెళ్ళాలి. నేను ఆ ఫ్లైట్లో ఉన్నప్పుడు, బాంబే నగరం మీద ఉన్నప్పుడు ప్రభువుకు నేను కృతజ్ఞత చెల్లించాను. నా కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. ప్రభువా, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాక పొలములో పని చేసినాను, కూలి పనికి వెళ్ళాను. అయితే ఈ దినాలు నీవు నన్ను విదేశాలకు తీసుకువెళ్తున్నావు. నువ్వు ఎంత గొప్ప దేవుడవు ప్రభువా అని చెప్పి కన్నీరు కార్చినాను. నేనెన్నడూ ఊహించలేదు. ఆ స్థితిలో నేను పొలంలో పని చేసుకునేటువంటి ఆ స్థితిలో నుండి ఒక సైంటిస్ట్ని అవుతాను, తర్వాత నేను చదువుకుంటాను, సైంటిస్ట్ అవుతాను, విదేశాలకు వెళ్తానేటువంటిది నేను ఊహించలేదు, నేను ఎరగలేదు, కలలో కూడా ఊహించలేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడు. ఆ రీతిగా ప్రభు కనికరించాడు. 2 దేశాలకు తీసుకుని వెళ్ళాడు. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన యవన బిడ్డలారా, ప్రభు పేరిట మనం ఏం చేసినా సరే ప్రభు మర్చిపోయేవాడు కాదు. ప్రభుకు భాగం ఇచ్చే విషయంలో దినాలు గడిచే కొలది 10వ భాగం ఇస్తున్నాం, మంచిదే. దేవుని వాక్యం చదువుతూ వచ్చినప్పుడు ప్రభుకు గ్రాసులో ఇవ్వాలన్నా నెట్లో ఇవ్వాలన్నా? మీ అందరికీ తెలుసు, ఉద్యోగస్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. గ్రాసులో ఇవ్వాలా, నెట్లో ఇవ్వాలా? గ్రాసు 30,000 వస్తుంది అనుకోండి, నెట్ 20,000 వస్తుంది. కనుక 20,000 ఇవ్వాలా, 30,000 ఇవ్వాలనా? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ రాబడి అంతటిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రభుత్వం వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ గ్రాసులో కలెక్ట్ చేస్తారా, నెట్లో కలెక్ట్ చేస్తారా? మరి ప్రభుత్వం వాళ్ళు గ్రాసులో కలెక్ట్ చేస్తే ప్రభువుకి ఎందుకు నెట్లో ఇవ్వాలి? అర్థమవుతుందా? ఉద్యోగస్తులకు జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు ప్రభు మాట్లాడిన దగ్గర నుండి గ్రాసులోనే ప్రభుకు భాగం ఇచ్చేవాళ్ళం. ఇంకా కొంతకాలం వాక్యం చదువుతూ ఉంటే నిర్గమాలో మీ మొదటి సస్య ఫలములను లేక మీ మొదటి ప్రథమ ఫలములను అర్పింప తడవు చేయకూడదు అని ఉంది. ఉద్యోగస్తులకి ఏముంటాయి? ప్రథమ ఫలాలు. పొలంలో పనిచేసే వాళ్ళకైతే పంట వస్తాయి, కొన్ని వెనులు ముందుగా వస్తాయి, వాటిని తీసుకొని రావాలా. లేదా మామిడి చెట్టు ఉందనుకోండి, ముందుగా కొన్ని కాయలు వస్తాయి, వాటిని తీసుకొని రావాలా. ఉద్యోగస్తులకి ఏముంటుంది అమ్మా? ఫస్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది ఉద్యోగస్తులకి. అప్పుడు ప్రభు మాట్లాడాడు. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ ప్లస్ డిఏ ఆన్ దట్ ఇంక్రిమెంట్ ఇస్ ద లాస్. అది ఉదాహరణకి ఇంక్రిమెంట్ 400 అనుకోండి, 400 ప్లస్ డిఏ 200 అనుకోండి, 600 అది ప్రభుదే. అట్లా ప్రభుకి ఇవ్వడం నేర్చుకున్నాం. నేను నా భార్య కూర్చొని ప్రభువును స్తుతించి ప్రభుకు భాగం ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైతే మనం నమ్మకస్తులుగా ఉంటామో ప్రభు మరిచేవాడు కాదు. కనుక మా కుటుంబం చాలా పెద్దది. మాకు 4 పిల్లలు, మా అత్తగారు ఇప్పుడు మాతో ఉండేవారు, మా అమ్మ నాయన కూడా సపోర్ట్ చేయాలి. ఒకే జీతము, ఆంటీ ఉద్యోగం చేసేవారు కాదు, ఏమీ మిగిలేదు కాదు. నెల వచ్చేటప్పటికి ఏం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది కాదు. కానీ ప్రభు స్తోత్రము, ఎన్నడూ కూడా అప్పు చేయకుండా ప్రభు అవసరాలు తీరుస్తూ వచ్చాడు. మీ ప్రతి అవసరమును తీర్చును, మీ భోగాలు తీర్చడం లేదు. గొంతిమ్మ కోరికలన్నీ తీరుస్తానని దేవుడు చెప్పడం లేదండి. కనుక నేను ప్రభు నమ్ముకున్నాను. ప్రభు ఇంక నేను మందిరానికి ఏం వచ్చేది, నేను రాలేను, నాకు ఒక హెలికాప్టర్ ఇవ్వు, నేరుగా మందిరం మీద దిగుతా అని అడిగామనుకో, ప్రభు ఇవ్వడు. మన అవసరాలు తీరుస్తాడు. కనుక మేము కుటుంబంగా మొట్టమొదట సైకిల్ మీద పోయేవాళ్ళం. ముందు 2 పిల్లలను కూర్చోబెట్టేవాడిని. ఆంటీ ఒక బిడ్డను చేతులు ఎత్తుకునేది, ఇంకప్పుడు ఇంకా 4వ బిడ్డ పుట్ల. సో అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. సో మేము 6 అయిన తర్వాత ఇంకా సైకిల్ కుదరలా. ప్రభువా అంటే అప్పుడు ఒక పాత స్కూటర్ కొనుక్కున్నాం. ఈ స్కూటర్ ఎలాంటిదంటే పుష్ప విమానం లాంటిది. 6 వెళ్ళేవాళ్ళం దాని మీద మందిరానికి. కనుక అవసరాలు తీరుస్తూ వచ్చాడు ప్రభు. భాగం ప్రభుకు నమ్మకంగా ఇచ్చేవాళ్ళం. మా ఆఫీసులో అందరూ ఆశ్చర్యపోయారు, ఏందయ్యా నువ్వు ఇంత చదువుకున్నావు, ఏంది 4 పిల్లల,
ఎట్లా మేనేజ్ చేస్తావు, ఎట్లా చదివిస్తావు అనేవాడు అనమాట. నిజమే కదా, పిల్లల్ని 20 దినాలు చదివించడం చాలా కష్టం. పెద్ద బాబు 10th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్లో చేర్చాలి. అంత రెసిడెన్షియల్ స్కూల్లో చేరిస్తే మీకు తెలుసు ఫీజులు ఎలా ఉంటాయో. అంత ఫీజులు ఎక్కడ కట్టాలో, బ్యాంక్ బ్యాలెన్స్ ఏముండేది కాదు, ఎప్పుడు లేదు బ్యాంక్ బ్యాలెన్స్, నెలంతా సరిపోయేది వచ్చినటువంటి జీతం. అలాంటి దినాల్లో 4th పే కమిషన్ అని ఒక కమిషన్ వచ్చింది. అప్పుడు ఎరీర్స్ వచ్చాయి. ఎన్ని వచ్చినాయంటే 20,000 వచ్చినాయి. ఆ 20,000తో ముందు బిడ్డను చేర్చామన్నమాట. అంటే మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు దేవుడు ఇస్తాడు. ముందుగానే మన ఇంటిని బంగారంతో 1000 రూపాయల నోట్ల కట్లతో నింపుడండి దేవుడు, జ్ఞాపకం పెట్టుకోండి. కనుక మనం ఎప్పుడైందంటే ఏమి ఇచ్చినాడు దేవుడు అనుకుంటాం, అవసరానికి దేవుడు ఇస్తాడు. అంతేగాని ముందుగా ఎప్పుడు కూడా మనం ముందు ఉంచితే అసలు మనం ప్రార్థనే చేయం. సరే, తర్వాత రెండో బిడ్డ ఇమీడియట్ నెక్స్ట్ ఇయరే. ఆ దినాల్లో అప్పుడు దేవుడు నాకు ద్వారం తెరిచాడు. చెప్పాను కదా, మారిషస్ అనే దేశానికి వెళ్ళినప్పుడు 40 రోజులు మేము ఉంటే 80,000 రూపాయలు మిగిలినాయి. ఆ తర్వాత ఇండోనేషియా అనే దేశానికి పోయినప్పుడు 6 నెలల్లో దాదాపుగా 3 లక్షల కంటే ఎక్కువగా మిగిలినాయి. ఈ డబ్బుతో మా పిల్లల్ని చదివించుకోగలిగాను. మన అవసరానికి ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. అదే కనుక నేను మొట్టమొదటిలోనే జర్మనీకి వెళ్ళినట్టే ఆ వచ్చిన డబ్బుతో ఏదో ప్లాటో ఏదో కొనుండేవాళ్ళము, తర్వాత మన అవసరాలు తీర్చబడే కాదు. దేవుడు ప్రతి అవసరము తీర్చును ఆయన సమయములో. మన అవసరత కొలది దేవుడు తన యొక్క ధననిధిలో నుండి ఇస్తాడు. అది ఆ రీతిగా మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు. ఇది నా అనుభవము, జ్ఞాపకం పెట్టుకోండి. కానీ అక్కడ మేము పరిచర్య ఆరంభం చేసినప్పుడు మందిరమే లేదు, సేవకుడు లేడు, మేమే అన్నీ. సో మా ఇంట్లోనే వచ్చిన సేవకులందరూ, పరిచర్యకు వచ్చిన వాళ్ళందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఆ రీతిగా దాదాపుగా 19 సంవత్సరాల్లో 100 కొలది దైవ సేవకులు కానీ, మరి వాక్యం బోధించడానికి వచ్చిన సహోదరులు కానీ, వీబీఎస్కి వచ్చిన సిస్టర్స్ కానీ మా ఇంట్లోనే ఉండేవారు. వారికి ఆతిథ్యం ఇస్తూ వచ్చాం, పరిచర్య చేస్తూ వచ్చాం. దానంతటికీ మా ప్రయాసకు మించిన విధానంలో దేవుడు అనుగ్రహించిన ఆయన. ఎక్కడ కూడా దేవుడు తక్కువ చేయలేదు, ఎక్కడ కొరత చేయలేదు. మరొకసారి మీ ఎదుట సాక్ష్యం చెప్తున్నాను, పెద్దలైన సహోదరులు సహోదరులు అప్పు చేయకుండా అవసరతను తీరుస్తూ వచ్చాడు. మా 2 పాపలకు పెళ్ళయింది, వారిద్దరి వివాహాల కొరకు 1 రూపాయి కూడా అప్పు చేయలేదు. ఎవరి దగ్గర చేబదులు కూడా అడగలేదు. మళ్ళా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. కానీ దేవుడు అద్భుతమైన విధానంలో తన పరిశుద్ధులను ప్రేరేపించేవాడు, అవసరాలు తీరుస్తూ వచ్చాడు. కనుక ఈ రీతిగా ప్రభువు నమ్మదగిన వాడు. కనుక జ్ఞాపకం పెట్టుకుని ప్రియమైన యవ్వన బిడ్డలారా, when you are faithful in giving your time to the Lord and your talents to the Lord and your treasure to the Lord is faithful. జ్ఞాపకం పెట్టుకోండి, మీ సమయాన్ని, మీ యొక్క తలాంతును, మీ యొక్క సొత్తును ప్రభు యొక్క పని కొరకై ఉపయోగించినప్పుడు ప్రభు మన ప్రతి అవసరతను తీర్చేటువంటి వాడు. కనుక ఈ వాగ్దానం నా ఒక్కరికే కాదు, ఎంతో మందికి నెరవేరింది. ఇక్కడ కూర్చున్న మీ అందరి విషయంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు. కనుక దేని గురించి చింతపడద్దు. ఉద్యోగాలు ఎక్కడున్నాయి బ్రదర్, ఎవరిస్తారు ఉద్యోగము? మనకి లంచం లేనిది ఉద్యోగం వస్తుందా? అది ఈ దినాల్లో ఉన్న ప్రశ్న. అవసరం లేదు. ప్రభువుది, ఈ రాజ్యము ప్రభువుది. తన ప్రజలమైన మనకి ఏది కావాలో ప్రభువుకు తెలుసు. మనకి ఏ ఉద్యోగం ఇవ్వాలో ప్రభువుకు తెలుసు. ప్రభు మనల్ని టీచర్గా పంపమంటే లేదు ప్రభువా, నేను రిజిస్టర్ ఆఫీసులో ప్యూన్గా పోతాను, ఎందుకంటే రోజు సంపాదన ఉంటుంది అక్కడ, అల్ప సంపాదన, అక్రమ సంపాదన. అలాంటి ఉద్యోగాల కొరకు పోవాలనుకుంటే మేమేం చేయలేం. కానీ ప్రభు నీకు ఏ ఉద్యోగం ఇస్తుంది, అది ఏ ఉద్యోగం అయినా సరే, అక్కడ ప్రభు నీ అవసరాలు తీరుస్తాడు. జీతం చిన్నదే కావచ్చు, కానీ అవసరాలు తీర్చేవాడు దేవుడు. అది కనుక ఉద్యోగాలు లేవు, ఇలాంటి దినాల్లో దేవుడు ఏం చేస్తాడు అనుకోవద్దు. కాకులను పోషించేటువంటి దేవుడు, పక్షులను పోషించే దేవుడు తన ప్రజలను తప్పనిసరిగా పోషిస్తాడు. కనుక చింతపడకండి. నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది, మాకెవరు ఉద్యోగం ఇస్తారు అనేటువంటి ఆలోచన వద్దు. దేవుని గురించి చింతపడద్దు. ఈ దినాన్ని ప్రభు కొరకు జీవించు. ఒక చిన్న మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము
2వ అధ్యాయము 5వ వచనం, 3వ అధ్యాయం 5, Joshua chapter 3 verse 5. మరియు రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయునుగాక. ఇప్పుడు మీరు పరిశుద్ధపరచుకొనని యూదులకు ఆజ్ఞయించెను. ఎవరైనా ఇంగ్లీష్లో చదవండి. And Joshua said unto the people, Sanctify yourselves, for tomorrow the Lord will do wonders among you. Tomorrow the Lord will do wonders among you. For today sanctify yourselves. ఈ రోజు ప్రభు కొరకు మనం జీవిస్తే, ఈ రోజు మనం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంటే రేపు అద్భుత కార్యాలను చూస్తాం. మనం ఏమంటాము, ఈ రోజు అద్భుతం చేస్తే రేపు ప్రతిష్ఠించుకుంటా ఉంటాం. కానీ దేవుని సీక్వెన్స్ అది కాదు. దేవుని యొక్క క్రమం ఏంటి? టుడే యూ సాంక్టిఫై యువర్ సెల్ఫ్, టుమారో యూ విల్ సీ వండర్స్. కనుక భవిష్యత్తును గురించి ఎవ్వరూ చింతపడకండి. మన భవిష్యత్తు ప్రభు చేతుల్లో ఉన్నది. ముఖ్యంగా యవనస్తులు చింతపడుతున్నారు ఈ దినాల్లో, ఏం ఉద్యోగాలు వస్తాయో ఏందోనని. నీ నాట్ టు థింక్ ఆఫ్ దట్ లైన్, ఇన్ దట్ లైన్స్. అటు ఆలోచన చేయకండి. వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టుడే, టుమారో ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అది అందుకని ఒక ఆయన అన్నాడు, ఐ డోంట్ నో వాట్ మై ఫ్యూచర్ ఈజ్, బట్ ఐ న్యూ ఇన్ హూస్ హ్యాండ్ మై ఫ్యూచర్ ఈజ్. నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నదో నేను ఆయనను ఎరుగుదును. కనుక మన భవిష్యత్తు ప్రభు చేతిలో ఉంది. చింతపడద్దు, దిగులు పడద్దు. ఉద్యోగాలు ఉన్నాయా, ఎందుకు ఉద్యోగం లేదు, ఏం లేదు, ఎందుకు చదవడం అనుకుని పుస్తకం మూసేసి ప్రార్థన చేస్తానంటే దేవుడి ఉద్యోగం ఇవ్వడు. అర్థమైందా? ప్రార్థన చేయాలా, ప్రభు పని చేయాలా, మీ చదువులో కష్టపడి చదవాలా. ఎలాగ చదవాలంటే వ్యర్థమైన అన్నీ విడిచిపెట్టి గంటల కొలది ప్రయాసపడాలి. దేవుడు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసేవాడిని దీవిస్తాడు. సోమరి వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదించడు. సోమరి వాళ్ళు అసలు దేవుని పనికి పనికిరానే లేరు, వాళ్ళు పనికిరారు. 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యాను కనుక సేవకు వస్తానంటే ఎటు పనికి వస్తాడు వాడు సేవకి? 10వ తరగతి పాస్ కాని వాడు సేవకి ఎటు పనికి వస్తాడు? ఎందుకు? ఎనీ లేజీ ఫెలో. దేవుడు ఎవరిని కూడా లేజీ పీపుల్ని సేవ కొరకు వాడుకోడు. యేసుప్రభు యొక్క శిష్యులు చూడండి, సిమోను పేతురు ఏం చేసేవాడు? వల వేస్తూ ఉండగా పిలిచినాడు ప్రభు. ఈజ్ ఎ హార్డ్ వర్కింగ్ మ్యాన్. యోహాను, యాకోబులు ఏం చేస్తున్నారు? వల బాగు చేసుకుంటున్నారు. దే రిపేరింగ్ దేర్ నెట్ అండ్ గెటింగ్ రెడీ ఫర్ టుమారోస్ ఫిషింగ్. గాడ్ కాల్ దెమ్. దేవుడు మత్తయిని పిలిచాడు. కాలు మీద కాలు వేసుకుని నోట్లో వేసుకుని కూర్చున్నాడు. ఆ మత్తయి ఎక్కడున్నాడు? సుంకంపెంట దగ్గర సుంకం వసూలు చేస్తున్నాడు. కనుక దేవుని సేవకులు, దేవుని ప్రభు యొక్క శిష్యులు వారందరూ కూడా పని చేసేవారే, సోమరోళ్ళు కాదు. ఏ పని లేదే దేవుని పని బోధం పదండి రా అనుకునేవాడు కాదు. కనుక దేవుడు ఈనాడు నీకు ఏం పని ఇచ్చాడు స్టూడెంట్ కంటే? చదవడమే మీ పని. ఎప్పుడైతే నువ్వు కష్టపడి చదువుతూ నీకు వచ్చిన పని చేస్తూ ప్రభుని సేవిస్తావో, ప్రభు రేపటి కొరకే నీకు అన్నిటినీ సిద్ధపరుస్తాడు. కనుక దేవుడు క్రీస్తు యేసునందు తన మహిమలో తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. ప్రతి అనే మాట ఏదైనా సరే మీ అవసరం ఉంటే దాన్ని మనం చూసినట్లుగా ఫిజికల్ నీడ్ కావచ్చు, ఎమోషనల్ నీడ్ కావచ్చు, స్పిరిచువల్ నీడ్ కావచ్చు, అది ఎడ్యుకేషన్లో కావచ్చు, ఫైనాన్స్లో కావచ్చు, హౌస్ హోల్డ్ యాక్టివిటీ కావచ్చు, ఏదైనా సరే ప్రభు తీర్చేవాడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకుని నమ్మకంగా ప్రభుని సేవిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. అందరూ తలలు వంచండి, మోకరించండి. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ మేక్ నాయిస్. శబ్దం చేయవద్దు. తల వంచండి, మోకరించండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ భవిష్యత్తును గురించి చింతపడవద్దు. ఈ రోజు నేను నువ్వు ప్రభు ప్రతిష్ఠించుకో, ప్రభుకు ప్రతిష్ఠించుకో. రేపటి దినమున ప్రభు నీ మధ్యలో, మీ మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాయి. ఒక దినమున నీవు కూడా సాక్ష్యం చెప్తావు. యేసు ప్రభు నా ప్రతి అవసరత తీర్చినాడని సాక్ష్యం చెప్తావు. ప్రభు కొరకు జీవించు.
ప్రభు నీకు అప్పగించిన పనిలో నమ్మకస్తుడిగా ఉండు. నీకు చదువు అప్పగిస్తే చదువుటలో, ఒకవేళ ఏదైనా ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో ప్రయాసపడు. ఆ ఉద్యోగం ప్రభువుది, జ్ఞాపకం పెట్టుకో. ప్రభువే నీకు ఆ ఉద్యోగం ఇచ్చాయి. ఉద్యోగంలో సోమర్థనంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. ప్రభుత్వ ఉద్యోగం కంటే ఇది ప్రభు ఉద్యోగం అని జ్ఞాపకం పెట్టుకో. ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా సరే, అది ప్రైవేట్ ఫ్యాక్టరీ అయినా సరే, అది ప్రభువుది. భూమి దాని సంపూర్ణత ప్రభువుది. నీకు ఇచ్చిన ఉద్యోగం ప్రభువుది. ఆ పని నమ్మకంగా చేయి. ప్రియమైన పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు. ఈ దినము యవన బిడ్డలను మీ ఇంటిలోని తీసుకొచ్చినావు నాయన. మీ ఇంటిలో ఉన్న సమృద్ధి చేత వారిని పోషించావు. మీ ఆనంద ప్రవాహంలోని త్రాగించినావు. మీకు స్తోత్రములు. ఈ బిడ్డలు ఎన్నో ప్రశ్నలు కలిగిన వారుగా ఉన్నారు. భవిష్యత్తును గురించిన చింత ఉన్నది, భయం ఉన్నది. ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడవు నాయన. క్రీస్తు యేసునందు మీ మహిమలో, మీ ఐశ్వర్యం చొప్పున మా ప్రతి అవసరము తీర్చే దేవుడు తండ్రి, మీకు వందనములు. అయ్యగుడి నా విషయంలో మీ వాగ్దానం నెరవేర్చావు. ఈ బిడ్డల విషయంలో మీరు నెరవేర్చడానికి శక్తిమంతుడవు నాయన. కనుక ఈ బిడ్డలు మీ వైపే చూస్తూ లోకం వైపు చూడకుండా మీ యందు విశ్వాసంతో వారు ప్రయాసపడడానికి సహాయం చేయండి. మీ సంతోష సమాధానంతో పంపించు. ఈ బిడల ద్వారా తల్లిదండ్రులకు సంతోషము, సంఘమునకు క్షేమము, మీ నామమునకు మహిమ కలిగించుకో నాయన. వారు చదువుకునే స్థలములో తమ తోటి విద్యార్థులకు మాదిరికరముగా ఉండి అనేకులు మీ కొరకు సంపాదించడానికి సహాయం చేయము. ఉద్యోగం చేస్తున్న బిడ్డలు వారి ఉద్యోగంలో నమ్మకస్తులై మిమ్మల్ని మహిమపరిచి వారి కొలీగ్స్ను మీ కొరకు సంపాదించడంలో మీ సాధనాలుగా వాడుకోనండి. మీకే మహిమ నాయన. ఎవరైనా దైవ సేవకుడు పాల్ గిడియోన్, ఆయన భార్య, ఆయన బిడ్డలు, ఇంకా బాధ్యత గల సహోదరులు, వీరందరి కొరకే స్తోత్రాలు. యూత్ కౌన్సిలర్స్ కొరకు వందన, సండే స్కూల్ టీచర్స్ కొరకు స్తోత్రాలు. ఈ పనిని మీరు అంతకంతకు విస్తరింపజేసి వ్యాపింపజేస్తూ వచ్చావు. రానున్న సంవత్సరంలో ఇంకనూ వారు నాయన వ్యాపించుదురుగాక, వారి గుడారపు తెరలు పొడుగు చేయుదురుగాక, వారి గుడారపు మేకులు దిగొట్టుదురుగాక, గుడారపు త్రాళ్ళు పొడుగు చేయుదురుగాక. ఇంకా అనేకలు రక్షించి సంఘంతో చేర్చు. మీ ఘననామమునకు మహిమ చెల్లించి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చింత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చింత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరము తనివి తీర్చును. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరము తనివి తీర్చును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భూములెల్లా ఎడ
ఎడబాపి రక్షించున్. అత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును. వింతగు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును. అత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును. వింతగు ఆయన ప్రేమ సేవలు సంతోషించును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. శత్రుల ముందాహారం సిద్ధింపజేయును. నా గిన్నె నిండించి పొర్లి పారాజేసి. శత్రుల ముందాహారం సిద్ధింపజేయును. నా గిన్నె నిండించి పొర్లి పారాజేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమేచెను. వడిగా ఆయన సాయమున్ జయమున వెళ్ళెదన్. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమేచెను. వడిగా ఆయన సాయమున్ జయమున వెళ్ళెదన్. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. జీవం కలిగిన తండ్రి, నీకు వందనములు. ప్రభువా, నీవు నీ సింహాసనం నుండి ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ పిల్లలైనటువంటి వారు ఏ విధంగా రోషము కలిగి నీ సన్నిధిలో జీవించారో, ఏ విధంగా పరిశుద్ధత కొరకు ప్రాకులాడారో, అదే రీతిగా అదే పౌరుషమును అదే రోషమును మాకును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేవా, మేము అనేక సార్లు శోధనలో చిక్కుకుంటూ మేము ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల అక్కడే ఉండిపోతూ ఉన్నాము. ప్రభా, శోధనలో పడిపోతూ ఉన్నాము. అయ్యా, మేము నీ మీద ఆధారపడి నీ కృపను కలిగి ఈ శోధనను, శ్రమను జయించుటకు శక్తిని, బలమును మీరు మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేవా, అంతేకాకుండా ప్రభా, అనేక సార్లు మేము దురాశ కలిగినటువంటి వారమై, దురాశ గర్భమును ధరించి పాపమును కనను, పాపము పరిపక్వమైన మరణము కనని మీరు లేఖనం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభా. అయా, మేము ఈ దురాశ లేనటువంటి వారమై ప్రభు యొక్క కృపను బట్టి ఈ దురాశ నుండి, పాపము నుండి తప్పించుకున్నటకు మీరు మాకు సహాయం అనుగ్రహించండి. ప్రభువా, మేము సిలువ మార్గంలో నడుచుటకు, సిలువను చూస్తూ ముందుకు సాగుటకు ప్రభువా, నీ యొక్క సన్నిధిని మేము కలిగి పరిశుద్ధతలో కొనసాగుటకు నీ యొక్క కృప మాకు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల లోక పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును కాక. ఆమెన్.